మీ నెయిల్స్ని కట్ చేయడం పూర్తిగా ఆపేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? మన ఓన్ రికార్డెడ్ వాయిస్ మనకు ఎందుకు డిఫరెంట్గా అనిపిస్తుంది? మనల్ని మనమే ఎందుకు కితకితలు పెట్టుకోలేము? బుగ్గల మీద ఉండే ఈ డింపుల్స్ ఒక అందం కాదు, అదొక లోపం అని మీకు తెలుసా? ఈ వీడియోలో హ్యూమన్ బాడీ గురించి ఇలాంటి టాప్ 5 నమ్మలేని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు మీ నెయిల్స్ ని ఎప్పుడు ఒక పర్టికులర్ టైం టేబుల్ ప్రకారం అయితే కట్ చేయరు. నెయిల్స్ బాగా పెరిగాయని అనిపిస్తేనే కట్ చేస్తారు. కానీ మీకు తెలుసా మీ నెయిల్స్ గ్రోత్ రేట్ ఎంత ఉంటుందో? యావరేజ్ గా 1 మంత్ లో మీ నెయిల్స్ జస్ట్ 3 to 4 మిల్లీమీటర్స్ మాత్రమే పెరుగుతాయి. ఇది ఒక బాల్ పెన్ నిప్ సైజ్ కి ఆల్మోస్ట్ ఈక్వల్. కానీ ఒకవేళ మీరు మీ నెయిల్స్ ని కట్ చేయడం కంప్లీట్లీ మానేస్తే మీ నెయిల్స్ పెరగడం మాత్రమే కాకుండా అందులో బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతాయి. శ్రీధర్ చిల్లాల్ అనే ఈ వ్యక్తి 66 ఇయర్స్ వరకు తన లెఫ్ట్ హ్యాండ్ నెయిల్స్ ని కట్ చేయలేదు. 1952 లో నెయిల్స్ పెరగడం స్టార్ట్ చేసి 2018 లో కట్ చేశాడు. ఈ రీజన్స్ వల్ల తన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉంది. ఈ 66 ఇయర్స్ లో తన లెఫ్ట్ హ్యాండ్ నెయిల్స్ లెంత్ టోటల్ గా 909 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 9.1 మీటర్స్ వరకు పెరిగిపోయింది. అండ్ నెయిల్స్ యొక్క వెయిట్ వల్ల తన లెఫ్ట్ సైడ్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోయాయి మరియు తన లెఫ్ట్ ఇయర్ యొక్క హియరింగ్ ఎబిలిటీ కూడా లాస్ అయిపోయింది. ఇంతకీ మీకు నెయిల్స్ కట్ చేయడం ఇష్టమా లేదా కమెంట్ చేయండి. నెంబర్ 4. మనకు ఎప్పుడైనా ఎక్కిలు వస్తే యూజువల్లీ నిన్ను ఎవరైనా గుర్తు చేస్తున్నారేమో అని అంటారు. కానీ హికప్స్ కి యాక్చువల్ బయాలజికల్ రీజన్ ఏంటో మీకు తెలుసా? మన లంగ్స్ కింద డయాఫ్రామ్ అనే ఒక మసిల్ ఉంటుంది. ఇది చెస్ట్ క్యావిటీని అబ్డామిన్ నుండి సెపరేట్ చేస్తుంది. ఈ డయాఫ్రామ్ మసిల్ సడన్ గా ఇన్వాలంటరీ కాంట్రాక్షన్స్ కి గురి అవుతే మన వోకల్ కార్డ్స్ క్లోజ్ అవుతాయి. ఇంకా హిక్ అన్న సౌండ్ వస్తుంది. అందుకే వీటిని హికప్స్ అని కూడా అంటారు. ఈ హికప్స్ యూజువల్లీ మినిమం 2 to 3 మినిట్స్ నుంచి మాక్సిమం 48 అవర్స్ వరకు కూడా ఉండవచ్చు. కానీ చార్ల్స్ ఆస్బర్న్ అనే ఈ వ్యక్తికి వరల్డ్ లో లాంగెస్ట్ హికప్స్ రికార్డ్ ఉంది. చార్ల్స్ కి 1922 లో హికప్స్ స్టార్ట్ అయ్యి 1990 వరకు హికప్స్ ఆగలేదు. అంటే ఆల్మోస్ట్ 68 ఇయర్స్ నాన్ స్టాప్ ఎక్కిలు వచ్చాయి. ఎస్టిమేటెడ్ గా తన లైఫ్ లో 430 మిలియన్ టైమ్స్ హికప్స్ వచ్చాయి. ఆయన 97 ఇయర్స్ ఏజ్ లో డెత్ కి ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు హికప్స్ ఆగిపోయాయి. ఈ రీజన్స్ వల్ల ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఉంది. నెంబర్ 3. మనం యూజువల్ గా ఎవరినైనా కితకితలు పెడితే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళ బాడీ కూడా రియాక్ట్ అవుతుంది. కానీ అదే టైంలో మనల్ని మనమే కితకితలు చేసుకుంటే అది మనకు ఫీల్ కూడా కాదు. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? యాక్చువల్లీ ఫ్రెండ్స్, మనల్ని మనమే కితకితలు పెట్టే టైంలో మన బ్రెయిన్ కి కూడా ముందుగానే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుందో అని. దాని వల్ల మన బ్రెయిన్ లో ఉన్న సెరిబెల్లం అనే ఈ పార్ట్ కి ముందుగానే తెలుస్తుంది ఈ కితకితల వల్ల మనకు ఎలాంటి ఫీలింగ్ రాబోతుందో అని. అందుకే మనల్ని మనమే కితకితలు పెట్టే సమయంలో మన బ్రెయిన్ ఆ ఫీలింగ్స్ ని బ్లాక్ చేస్తుంది. ఈ రీజన్ వల్ల మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరే కితకితలు పెట్టే ప్రయత్నం చేస్తే మీకు అది ఫీల్ కాదు. నెంబర్ 2. చీక్స్ మీద డింపుల్స్ పడిన వాళ్ళని వాళ్ళ క్యూట్నెస్ వల్ల చాలా మంది లైక్ చేస్తారు. కానీ మీకు తెలుసా ఈ డింపుల్స్ ఒక స్పెషల్ ఫీచర్ కాదు, అది యాక్చువల్లీ ఒక మసల్ డిఫెక్ట్ అని. మన చీక్స్ లోపల జైగోమాటిక్ మేజర్ అనే ఒక మసల్ ఉంటుంది. ఈ మసల్ నార్మల్ గా స్ట్రేట్ గా డెవలప్ అవ్వాలి. కానీ కొంతమందికి ఈ మసల్ 2 పార్ట్స్ గా స్ప్లిట్ గా డెవలప్ అవుతుంది. ఈ స్ప్లిట్ అవ్వడం వల్ల నవ్వినప్పుడల్లా చీక్స్ లోపల ఒక స్మాల్ డిప్రెషన్ క్రియేట్ అవుతుంది. దాన్నే డింపుల్స్ అని అంటారు. కానీ మీకు టెన్షన్ పడాల్సిన అవసరం అసలు లేదు, ఎందుకంటే ఇది డేంజరస్ కాదు. యాక్చువల్లీ మీ ఫేస్ ని అట్రాక్టివ్ గా అండ్ క్యూట్ గా చూపిస్తుంది. సో డోంట్ వరీ. నెంబర్ 1. మీరు ఎప్పుడైనా మీ రికార్డెడ్ వాయిస్ వింటే ఇదేంటి, ఇది నా వాయిసా అని అనిపిస్తుంది. కానీ దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్ 2 వేస్ లో మన ఇయర్స్ కి రీచ్ అవుతుంది. నెంబర్ 1 ఎయిర్ ద్వారా, నెంబర్ 2 మన స్కల్ బోన్స్ ద్వారా వైబ్రేషన్ గా. ఇది మన ఓన్ వాయిస్ వినే సౌండ్. మన స్కల్ బోన్స్ ద్వారా వచ్చే సౌండ్ లో బేస్ ఎక్కువగా ఉంటుంది మరియు పిచ్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే మన ఓన్ వాయిస్ ని డీప్ గా హెవీగా వింటాం. కానీ రికార్డింగ్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మైక్రోఫోన్ ఎయిర్ ద్వారా వచ్చే సౌండ్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి రికార్డెడ్ వాయిస్ లో బేస్ తగ్గిపోతుంది అండ్ వాయిస్ కొంచెం మనకు హెవీగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ రీజన్స్ వల్ల మనం ఎప్పుడైనా మన ఓన్ రికార్డెడ్ వాయిస్ ని వింటే మనకు అది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మూవీ రికమెండేషన్స్ అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కొరకు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.